మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా మొత్తం మహబూబాద్ జిల్లా మొత్తం అతలకుతలమైంది. ఈ పరిస్థితిని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేయడం జరిగింది. వెంటనే వారు గొప్ప మనసుతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారిని ఒకరోజు ముందు పంపించి ఇక్కడ మొత్తం రివ్యూ చేయండి అని చెప్పడంతో వారు ఒకరోజు ముందు వచ్చి రాత్రిపూట ఇక్కడ రాత్రి 9:30, 10ంటికి కలెక్టర్ను ఎస్పీలను పిలిపించి ప్రభుత్వ యాంత్రాంగాన్ని మొత్తం మేలుకొల్పి మొత్తం ఆ రోజు రాత్రి రివ్యూ తీసుకోవడం జరిగింది. మరుసటి రోజు నేను సీతక్క గారు ఇక్కడ స్టేషన్ కేసముద్రం విలేజ్ కేసముద్రం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు, కొంచెం ఉన్న వరదతోటి ఇళ్లలోకి నీరు రావడం, 5-6 ఫీట్లలో ఎత్తుగా నీరు రావడంతో ఇంట్లో ఉన్నటువంటి కట్టుబట్టలతో పాటుగా అదేవిధంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యి తినడానికి వండుకోవడానికి కూడా లేని నిత్యావసర సరుకులు లేని పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా కిరాణా షాపులు, ఇక్కడ చాలామంది వర్తక వ్యాపార సంఘాలు మొత్తం షాపుల్లోకి నీళ్లు రావడం, మొత్తం 4-5 ఫీట్లలో ఎత్తు నీళ్లు రావడంతో షాపులన్నీ నీటామయమైన నిజంగా బాధాకరమైన విషయం. అందుకే నేను ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించా. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మనకు స్మారక స్తూపం ఏదైతే ఉందో, అమరవీరుల స్మారక స్తూపం దగ్గర అక్కడ ఏదైతే నాలా ఏదైతే వస్తుందో అక్కడ కట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో, హై లెవెల్ బ్రిడ్జి కట్టకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు చిన్నగా రోడ్ డామ్ లాగా కట్టడం వల్ల నీళ్లు బయటికి రాని పరిస్థితి. అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి కాలువ మొత్తం ప్రజలు మొత్తం ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేశారు. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడిన, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఎంఆర్ఓ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే ఆ కాలువను అక్కడ ఉన్న చెట్లను క్లీన్ చేయడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రావడంతో లక్ష్మీరామ్ తండకు రావడంతో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ చాలా కిందగా ఉండి ఆ వైర్లు కూడా మన పిల్లలు ఆడుకుంటా ఉండి చేతికి తగిలే పరిస్థితి ఉంటే డిఈ గారిని ఏఈ గారిని పిలిచి వాళ్ళకి ఇవన్నీ వివరించడం జరిగింది. వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్ని కూడా మార్చడం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్మారక స్తూపం దగ్గర ఉన్నటువంటి కాలువ ఆ వరదంతా కొట్టుకొచ్చి ఇక్కడ లచ్చిరామ్ తండ దగ్గర కొంతమంది దుర్మార్గులు గత ప్రభుత్వంలో గత పాలకులు మొత్తం మట్టి అదేవిధంగా వ్యాపారస్తులు ఇక్కడ నుండి ఇంటి ఓనర్లందరూ మొత్తం ఇళ్లలో నీళ్లు రావడం, మొత్తం ఇంటింటి తిరిగి నేను జలమయమైనటువంటి వారి దుస్తులను నూతన అంటే కనీస సౌకర్యాలు లేకుండా వారు వీధిన పడ్డారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ మట్టి పోసి కాలువను అడ్డుకున్నారో వెంటనే నేను స్పెషల్ ఆఫీసర్ చెప్పి కాలువ దీపించి నిర్మిస్తాం. మళ్ళీ ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీరు నాలలో పనిచేసేటప్పుడు అడ్డుకొని అధికారులకు మీ ద్వారానే మళ్ళీ ఫోన్లు పోతాయని ప్రజలు అంటారు సార్. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకు ముందే నేను ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు తుపాకులగూడెంలో ఎక్కడైతే వారు అక్కడ సందర్శించి వారు మాకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో నేను స్వయంగా మొదటి శాసనసభ్యులు నేనే హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా ఇక్కడ మాడ్రా తీసుకొని రండి, మొత్తం అన్యక్రాంతం అవుతుంది, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంది, చెరువులే కాదు కాలువలను నాలను కూడా ఆక్రమించుకొని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతామని చెప్పేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. నిన్న రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరారు, ఇక్కడ కూడా మాడ్రా తీసుకొస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి శుభ సూచకం. ఎవరు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఎవరికి వినేది లేదు. ప్రజలకు అన్యాయం జరగకూడదు, ప్రజల ఇల్లులోకి నీళ్లు రాకుండా నీరు ఎక్కడికైతే పోవాలో ఆ నీరును ఇబ్బంది కలగకుండా నీరుని పంపిద్దాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాం. అక్కడ ప్రధాన రోడ్డు ఒకవైపు మాత్రమే 45 ఫీట్లు సార్, ఇంకో ఫీట్ 1 ఫీట్ నరే ఉన్నది. ప్రధాన రోడ్డు